ఫైనల్లీ మనం వచ్చేసాం జాతరకి. జాతర ఎగ్జిబిషన్ ఏదో ఒకటి మొత్తానికైతే మనం వచ్చేసాం. ఇది లోపల ఇక్కడ ఎలా ఉందో ఏంటి ఇవన్నీ చూద్దురు రండి. దీని పార్క్ హిలరీ అని అంటారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం పదండి. స్టార్టింగ్ ఫోటో స్టూడియో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా మన ఊర్లో జాతరలో పకోడీలు బజ్జీలు ఎలాగో ఇక్కడ వీళ్ళకి ఇలా అనమాట. ఇవి చూసి బోండాలో బజ్జీలు అనుకుంటారండో, కానీ కాదు, ఇవంతా స్వీటే. స్వీట్ బోండా, స్వీట్ ఇంకంతా కూడా స్వీట్ మఫిన్స్ పురుగుల్లాగా ఉంటాయి, కానీ అన్నీ స్వీటే. సో చూసారా ఎక్కడ పడితే అక్కడ ఫుల్ జనాలు. అండ్ ఇంత క్రౌడ్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా, ఈరోజు లాస్ట్ డే. సో అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు చూడండి. చూసారా ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఇది. చిన్న పిల్లలు ఎక్కారండి బాబు ఇవన్నీ కూడా. ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి, మొత్తం పొగ ఎఫెక్ట్ దీనికి. చిన్న పిల్లలు ఎక్కారండి బాబు. వచ్చేసి పిల్లలకి చిన్న క్యాటర్ పిల్లర్ లాగా అనమాట. చూసారు ఇక్కడ అందరూ పిల్లల కోసం వెయిటింగ్ అనమాట. అండ్ అది వచ్చేసి ఇదో ట్రైన్ లోపల ఉంది. మనం కూడా ఇక్కడ ఎక్కచ్చు పిల్లలతో పాటు రైడ్, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, సో మనం కూడా వాళ్ళతో పాటు రైడ్ ఎక్కచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి క్యాటర్ పిల్లర్. ఇది మా పాప ట్రై చేసింది నిన్న. ఇది వచ్చేసి గేమ్ అండి. ఇక్కడ లోపల మీకు డక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డక్స్ని మనం దూరం నుంచి ఇక్కడ నుంచి తీసుకోవాలి. స్టిక్ ఇస్తారు, అలా ఫిషింగ్ చేసినట్టుగా డక్స్ని చేయాలి. సో అందులో గెలుచుకుంటే మనకి టాయ్స్ అవన్నీ కూడా ఇస్తారనమాట. అందులో ఏదో ఒక టాయ్ ఇస్తారు గెలిస్తే, అన్నీ ఇవ్వరు. సో ఇది ఒక గేమ్ అనమాట. ఇక్కడ గేమ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది ఇంకో రైడ్. ఇప్పుడే ఇది ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. అసలు పీక్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను వద్దన్నాను, మా హస్బెండ్ అయితే నన్ను లేదు ట్రై చేయాలని చెప్పి తీసుకెళ్లారు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు చూడండి, వాడు స్లోగా తీసుకెళ్తున్నట్టే ఉంటుంది మనకి, కానీ స్లోగా తీసుకెళ్తూ పీక్స్లో తీసుకెళ్తాడు. సో ఇంకా చూడండి ఇక్కడ ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. మీరే చూడొచ్చు, అసలు ఫ్లేవర్ లా తిరుగుతుంది. అసలు చూసారా, పైన ప్రాణాలు పైనే పోతాయి అనిపిస్తుంది ఇదైతే నాకు. చూడండి అసలు ఎంత పైకి వెళ్ళిందో, పీక్స్ అది చాలా పైకి ఉంది. అసలు ఇది మొత్తం మాకు ఇదైతే ఈ ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ప్లేస్, అదేమంటారు మొత్తం ఈ ఊరే కవర్ అయ్యేంత ఉంది. అది అంత పైకి ఉంది. అది మీకు చూసే తెలుస్తుంది చూడండి, పక్కనే బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అంత బిల్డింగ్ కవర్ చేస్తుందంటే చూడండి అంత హైట్ ఉంది అది. సో అంత హైట్ తీసుకెళ్తాడు వాడు. అసలు ఎలా అంటే అలా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది చూడగానే చెప్పండి. నాకైతే ఎక్కినప్పుడు గూస్ బాంబ్స్ వచ్చాయి తెలుసా, అంత భయం వేసింది నాకు. సో నెమ్మదిగా ఫ్లవర్ని హాఫ్ చేశారు చూసారా. సో నెమ్మదిగా దాన్ని ఒక హాఫ్ సర్కిల్లో నుంచి మళ్ళీ పైనుంచి స్టార్ట్ అయింది కిందకి రావడానికి. చూడండి మీకే కనిపిస్తుంది కదా వాడు కిందకి వస్తున్నాడు. Alright, come on everybody. One that's on the ఇక్కడ ఇది ఒకటే కదండి, ఇంకా పీక్స్కి వెళ్ళి రైడ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి మనం ట్రై చేయాలి రైడ్స్ అయితే. సో అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు కూడా భయం ఉండదండి, అందరూ ఎక్కేస్తారు. నో అనమాట, వాళ్ళు అసలు అంత చిన్నపిల్లలు అమ్మో భయపడతారని ఏమి ఉండదు, అందరూ ఎక్కుతారు ఇది.
నాట్ ఓన్లీ ఇది లైక్ ఇది ఒకటే కాదు, ఇంకా అన్నీ కూడా నేను చూపిస్తాను ముందు ముందు, చాలా బాగుంటాయి. సో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇది వచ్చేసి అయిపోయింది ఇంకా. అండ్ ఇంకో రైడ్ చూపిస్తాను, రండి లెట్స్ గో. చూడండి ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి చూసారా, 360 degrees మొత్తం తిరుగుతుంది. లోపల అల్లాడిపోతున్నారు మనుషులు అయితే. అండ్ అదొక్కటే కాదు, స్టోర్స్ అండ్ ఇది వచ్చేసి పిల్లలు జంపింగ్ అండ్ అక్కడ రైడ్స్, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ. సో లెట్స్ గో. ఇవి వచ్చేసి గేమ్స్ అనమాట. చూడండి ఎంతమంది ఆడుతున్నారో గేమ్స్. కాయిన్స్ ఇస్తారు అక్కడ, మనం కాయిన్స్ తీయాలి. అక్కడ కాయిన్స్ వేస్తుంటే వాళ్ళు ప్రెస్ చేస్తున్నారు చూడండి. యాక్చువల్లీ గేమ్ ఏంటో మాకు తెలియదు, బట్ అందరూ చాలా మంది చాలా ఆడుతున్నారు. సో ఇలా కాయిన్స్ వేస్తూ ఉన్నారు. సో అందులో వాళ్ళకి కూపెన్స్ వచ్చాయి కదా, ఈ ముందు కూపెన్స్ ఉన్నాయి. ఈ గేమ్ ఎంతమందికి తెలుసు చెప్పండి. నాకు తెలిసి కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఈ గేమ్. సో ఇక్కడ కాయిన్స్ వేసి అందరూ ఇక్కడ పిక్ చేస్తున్నారు. సో చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి సో ఇది ఇంకో గేమ్ అనమాట. మధ్యలో సర్కిల్గా తిరుగుతుంది. మనకి చూడండి ఊర్లో రింగ్స్ వేస్తాం కదా, గెలిచింది మనకి ఇస్తారు కదా. సో అలాంటిది, బట్ ఇదేమంటే మధ్యలో రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ నుంచి వేయాలి. అగో చూడండి అక్కడ వేస్తున్నారు కదా. సో అలా వేయడమే, మనకి ఏం గెలిస్తే అది ఇస్తారనమాట. సో ఫన్నీగా ఉంది కదా. యాక్చువల్లీ మనకి ఇండియాలో ఏమంటే అన్ని ఒక ప్లేస్లో పెడతారు, మనం రింగ్స్ వేయాలి. బట్ ఇక్కడ ఏమంటే సో ఇక్కడైతే తిరుగుతూ ఉంటుంది, మనం రింగ్స్ వేస్తాం, మనకి కావాల్సింది మనకి ఇస్తాం. మేము వచ్చింది ఇస్తారు, మనకు కావాల్సింది కాదు. మనం రింగ్ వేస్తే ఏది గెలుస్తామో అది ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో గేమ్ చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ టబ్ ఉంది కదా, ఆ టబ్లో మనం బాల్స్ ఇస్తారు వాళ్ళు. ఆ బాల్స్ ఆ టబ్లో వేయాలి. ఇక్కడ ఎక్కువ గేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు వాడు. సో అదిగోండి బాల్స్ ఎక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయా మీకు, ఆ బాల్స్ అందులో వేయాలి. అందులో వేస్తే వాడికి అక్కడ టాయ్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్. మనకు తెలిసిందే కదా, ఇది మన ఇండియాలో మనకి జాతరలో కూడా ఉంటుంది బ్రేక్ డ్యాన్స్ అది కూడా. సో ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అది కూడా. మంచి లైట్ ఎఫెక్ట్తో మంచిగా మంచి పొగ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి వచ్చేసి పిల్లల గేమ్స్ అనమాట. ఈ పిల్లలు ఉన్నాయి చూసారు ఇక్కడ వాటర్ గన్స్, ఆ వాటర్ గన్స్ అందులో కొట్టాలన్నమాట. సో అదనమాట, పెద్దోళ్ళే కాదు పిల్లలకు కూడా ఉంటాయి గేమ్స్ అన్నవి. చూడండి ఇక్కడ చిన్నోడు ఆడుతున్నాడు, బొడ్డోడు రెడీగా ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట. అక్కడ చూడండి షూట్ చేస్తున్నారు కదా, అలా షూట్ చేయాలి. మొత్తం అవన్నీ ఏమంటారు కంప్లీట్ చేస్తే ఆ స్కోర్ బట్టి మనకి ఇక్కడ ఈ టాయ్స్ ఉన్నాయి చూసారా, ఈ టాయ్స్ వస్తాయి. చూడండి ఎంతమంది ఆడుతున్నారో అండ్ గెలుచుకున్నారు కూడా. అండ్ ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట. అక్కడ మనం ఇక్కడ కూడా అంతే కాయిన్స్ తీసుకోవాలి. చూడండి అక్కడ బాల్ వేస్తున్నాడు కదా, అందరికి పడితే అక్కడ చూడండి 100, 200 అలా ఉన్నాయి కదా. సో 500 అని మనం వేసే బాల్ అందులోకి వెళ్ళింది అనుకోండి, అన్ని కాయిన్స్ మనకు వస్తాయి. చూడండి ఇక్కడ కాయిన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ కాయిన్స్ అన్ని మనకు ఓపెన్ అవుతాయి. అక్కడ చూడండి అక్కడ ఓపెన్ అవుతున్నాయి. సో అలాగనమాట. ఐ మీన్ 500 కాయిన్స్ కాదు, 200 అంటే 2 కాయిన్స్ వస్తాయి, 100 అంటే 1 కాయిన్. ఇప్పుడు అలాగా తన కాయిన్స్ వచ్చి చూసారా, అలాగనమాట. సో ఈ గేమ్ కూడా మేము లాస్ట్ ఇయర్ ఆడాము. మంచిగా చిన్న టాయ్స్ వచ్చాయి మాకు కూడా. సో ఇది ఒక గేమ్ చూసారా, ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో, చాలా గేమ్స్ ఉంటాయి. ఆడాలి, ఓపిక ఉండాలి, కానీ డబ్బులు పెట్టాలి, కానీ గేమ్స్ అయితే పిచ్చగా ఉంటాయి. చూడండి గెలిస్తే మనకి ఇందులో ఉన్న టాయ్స్ ఏదో ఐ మీన్ వచ్చిన కాయిన్స్ బట్టి
ఏ టాయ్ అయితే ఆ టాయ్ వస్తుంది అనమాట మనకి. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి చిన్న రైడ్ అనమాట, పిల్లలకి రైడ్. సో ఇక్కడ అన్ని ఏజ్ వాళ్ళకి ఉంటుంది, ఓన్లీ పెద్దవాళ్ళకే ఉంది లేదా చిన్న వాళ్ళకే కాదు. సో అన్ని ఏజ్ వాళ్ళకి కూడా ఉంటుంది రైడ్ అన్నది. సో చూడండి. సో ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట. అక్కడ చూడండి బాల్స్ ఇస్తున్నారు కదా, మనం బాల్స్ తీసుకుని అక్కడ కాయిన్స్ క్యాన్స్ ఉన్నాయి చూసారా, ఆ క్యాన్స్ని ఏమంటారు కొట్టాలి. సో అలా పడితే అక్కడ ఆల్రెడీ ఒక బొమ్మ గెలుచుకున్నారు, ఇంకో బొమ్మకు రెడీ అయ్యారు. అవి చూడండి తను కొట్టింది. సో అలాగనమాట. సో మనకి గెలుచుకునే దాన్ని బట్టి మనకి టాయ్ సైజ్ అన్నది ఉంటుంది, చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి. సో అలాగా అలా చూడండి కొడుతున్నారు. అది చూసారా. సో అలాగనమాట. ఇలా ఇది ఇంకో గేమ్ అండి. సో అది మా హస్బెండ్ వెళ్ళారు కనుక్కోవడానికి గేమ్ గురించి. యాక్చువల్లీ ఇది వచ్చేసి లాటరీ గేమ్లా ఉంది. చూడండి అసలు ఎంతమంది ట్రై చేశారంటే చూసారా, అసలు ఎంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు గెలుచుకున్నారు. చూడండి ఎంత పెద్ద టెడ్డీ గెలుచుకున్నారో. మేము కూడా ట్రై చేయబోతున్నాం, ఏమొస్తుందేమో చూద్దాము. సో ఇప్పుడు మా ఆయన పేమెంట్ చేస్తున్నారు అనమాట. సో చూద్దాం మనకి ఏమైనా వస్తుందో ఏంటో చూడాలి. చూడండి అసలు ఎంత పెద్ద టెడ్డీస్ ఉన్నాయో అండ్ ఎంతమంది ఆడుతున్నారు చూసారా. 4 lakhs. చూద్దాం మనకి ఏమొస్తుందో. సో ఎక్సైటెడ్ అనమాట, ఏ బొమ్మ వచ్చిందా అని. కూపెన్స్ అన్ని కూడా మేము వచ్చేసి 20 కూపెన్స్ తీసుకున్నాము. సో చూడాలి. సో ఇది వైట్ అని ఉంది, ఏం లేదు ఇందులో. సో నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాం. అది లేనట్టునా. సో నేను ట్రై చేస్తున్నా, చూద్దాం మన హ్యాండ్ ఎంతవరకు ఉందో. సంథింగ్ అక్కడ 3 నేమ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ వస్తే మనకి ఏదో టాయ్ గెలుచుకుంటాం అనమాట. ఇప్పుడు వరకు ట్రై చేసిన దాంట్లో ఒక్కటి రాలేదు. ఇదేనా వచ్చిందో లేదో చూద్దాం, మన అదృష్టం ఎంత ఉందో చూద్దాం. రాలేదు. ఇవన్నీ రైట్స్ అండ్ గేమ్స్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12 అయింది. బట్ చూడండి స్టిల్ ఇంకా జనాలు ఉన్నారు, ఖాళీ అయితే అవ్వట్లేదు. అండ్ ఈరోజు లాస్ట్ డే కదా, సో మ్యాక్సిమం ఇక్కడ చాలామంది టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ గేమ్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట, చూడండి. సో ఇక్కడ వేస్తున్నారు కదా, బాల్స్ వేస్తున్నారు. సో వాళ్ళు వేసే బాల్స్ బట్టి అక్కడ క్యాండిల్స్ అనేది రన్ అవుతాయి. క్యాండిల్ వచ్చేసి రైడ్ లో ఫస్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ కాయిన్స్ బాల్స్ ఉన్నాయి చూసారా, బాల్స్ వేస్తే దాన్ని బట్టి అవి ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. Nummer 3 komt erbij, nummer 6 ligt erop. చాలా బాగుంటది గేమ్. Nummer 3 komt erbij. Wie gaat deze race winnen? Nummer 7 erin stapt. Gaat hij het halen? En nummer 7 heeft gewonnen. 7 విన్ అయింది, వాళ్ళు విన్ అయ్యారు. సో చూసారా, We hebben nog een aantal vrije plekken, mensen. Wilt u meespelen? Kom er erbij. అండ్ ఇది వచ్చేసి ఇంకో గేమ్. సో అలా గేమ్స్ అవుతూనే ఉంటాయి, ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని టాయ్స్ వస్తాయి అనమాట, గెలుచుకుంటేనే, ఊరికైతే రావు. సో ఇది గేమ్ అనమాట.
సో ఇది వచ్చేసి స్టార్ వార్స్ అంట. యాక్చువల్లీ ఇదైతే మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ చేశారు, నేనైతే వెళ్ళలేదు లోపలికి, మొత్తం క్లోజ్ చేసింది ఏంటో అనిపించింది. చూడండి బయట ఎంత క్యూ ఉన్నారో నెక్స్ట్ వెళ్ళడానికి అయితే. సో ఇది వచ్చేసి స్టార్ వార్స్, ఇది ఒక గేమ్ అండ్ ఇది ఒక రైడ్. సారీ ఇది రైడ్, గేమ్ కాదు సరే. సో ఇది ఒక రైడ్ అండ్ ఇది వచ్చేసి చూడండి అసలైనది అదొక, నేను స్టార్టింగ్లో చూపించాను చూడండి, అదొకటి అయితే ఈ రైడ్ ఇంకో పీక్స్ అనమాట. సో అది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్లిప్స్ రైడ్ అంట. ఎక్లిప్స్ కనిపిస్తారు చూడండి. సో ఈ ఎక్లిప్స్ రైడ్కి చూడండి ఎంతమంది ఉన్నారో క్యూలో, అంతమంది క్యూలో ఉన్నారు ఈ రైడ్ ఎక్కడానికి. అమ్మో అసలు చూస్తేనే నాకు భయం వేసింది. మీరు కూడా చూడండి ఎలా ఉండిద్ది ఈ రైడ్, మిస్ అవ్వద్దు అసలు. సో రైడ్ స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ ఏదో ఉయ్యాలు ఊగుతున్నట్టే ఉంటుంది. పీక్స్ అసలు చూసారా మీరు ఎంత పీక్స్లో ఉందో, వామ్మో పైకి బాబ్రోయ్ చూస్తేనే భయంగా ఉంది. ఎంత పైకి తీసుకెళ్ళాడో చూడండి. నేను స్టార్టింగ్లో చూపించాను ఆ రైడ్ ఒక పీక్స్ అయితే, ఈ రైడ్ ఇంకో పీక్స్ అసలు. చూసారా ఎలా ఉందో అక్కడ చూడండి మీరు. దానంతా అదే మధ్యలో వాళ్ళు కూర్చున్నది కూడా రొటేట్ అయింది చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? అమ్మో ఎవరైనా ఇది ట్రై చేస్తారా చెప్పండి. ఇదైతే లాస్ట్ టైం మా హస్బెండ్ ఎక్కారు, నేను అప్పటికి ఇక్కడ రాలేదు బట్ ఆ టైంలో. కానీ చూడండి అసలు ఎంత భయంగా ఉందో కదా. అమ్మో పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. ఇదేదో చాక్లెట్ షాప్ అనుకుంటారు కానీ ఇది చాక్లెట్ షాప్ కాదు, ఇది కూడా ఒక గేమే. సో చూడండి అక్కడ 2K విన్ అయిన వాళ్ళకి 2 kgs చాక్లెట్ అంట. సో అక్కడ మధ్యలో చూడండి ఆ వీల్ తిరుగుతుంది కదా, అక్కడ తిరుగుతుంది. సో అక్కడ నెంబర్స్ చూసారా 22, 23 అవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచున్నారు వాళ్ళు. సో అక్కడ ఆ నెంబర్ వచ్చిందంటే రింగ్ తిరిగినప్పుడు వాళ్ళే విన్ అయినట్టు, వాళ్ళకి చాక్లెట్ వస్తుంది అనమాట 2 kgs చాక్లెట్. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారన్నమాట ఆ నెంబర్స్ లో ఉన్న వాళ్ళందరూ. పిల్లలు గెలిచారు చూడండి, అసలు వాళ్ళ హ్యాపీనెస్ కలిసే లేదు. వాడు గెలిచాడు అనుకుంటాడు చూడండి, వాడు అసలు గెలిచేసాడు ఎగిరి. వాడు 2 kgs చాక్లెట్ గెలుచుకున్నాడు. సో ఇది ఇంకో రైడ్ చూడండి, స్టార్ట్ అవ్వలేదు ఇంకా, ఎక్కుతున్నారు. బట్ వన్స్ ఇది స్టార్ట్ అయ్యాక మీరే చెప్తారు వీటిలో ఏది సూపర్ సూపరో. సో స్టార్ట్ అయింది ఇది రైడ్. ఎక్కడ వేసాడండి అయిపోగా. వామ్మో చూసారా పైనుంచాడు, పొగ వదులుతున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రైడ్స్ అవి చూస్తుంటే? వాళ్ళ థ్రిల్లింగ్ గా అనిపిస్తుందా?
నాకైతే మాత్రం భారీ థ్రిల్లింగ్గా ఉంది. చూడండి మొత్తం పొగలు తిప్పుతున్నాడు, అసలు జనాలే కనిపించట్లేదు. చూసారా, ఆ లైట్ వల్లే తెలుస్తున్నాయి లోపల ఉన్నారని. మళ్ళీ పైన ఉంచాడు. ఫైర్ ఇది వచ్చేసి క్యాండీ షాప్. ఎవరికి కావాలి లాలీపాప్స్? రండి రండి. సో ఇవన్నీ కూడా గేమ్సే. అక్కడ మధ్యలో తిరుగుతున్నారు చూసారా మనుషులు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ గేమ్ ఆడడానికి. 5 గోల్స్ కొట్టాలి అండ్ తిరుగుతూ ఉంది, దాని మధ్యలో ఒకరు గోల్ కొట్టాలి. విన్ అయ్యాడు. సో విన్ అయిన వాళ్ళకి టాయ్స్. అండ్ ఇక్కడ ఇంకో గేమ్. వెళ్ళే కొద్ది గేమ్స్ వస్తూనే ఉన్నాయి కదా. రైడ్స్ ఎంత పీక్స్లో ఉన్నాయో గేమ్స్ కూడా అంతే పీక్స్లో ఉన్నాయండి. ఆడిన వాళ్ళకి మామూలు బొమ్మలు కాదు. చూసారా ఎంత పెద్ద పెద్ద బొమ్మలు పట్టుకున్నారో ఒక్కొక్కరు, అంత టాయ్స్ గెలుచుకుంటున్నారు. సో చూసారా ఎన్ని టాయ్స్, ఎన్ని గేమ్స్. మనం కూడా గేమ్ ఇంకోటి ఏదైనా ట్రై చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ట్రై చేసాం రాలేదు. సో మళ్ళీ ఇంకో గేమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో చూడాలి ఈసారైనా లక్ ఉంటుందో ఉండదో ఏమో మరి. అండ్ రైడ్స్ అయితే చూసారా ఎంత బాగున్నాయి కదా రైడ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలనిపిస్తుందా? మేమైతే ట్రై చేసాము 2 రైడ్స్. నాకైతే ప్రాణాలు పైనే పోయాయండి. అసలు ఇలాంటి రైడ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయండి వీళ్ళకి. మీకేమనిపిస్తుంది? ఇలాంటి రైడ్స్ ఇండియాలో ఉన్నాయా, ఉంటే జాతరలో ఉన్నాయా, ఎగ్జిబిషన్లో ఉన్నాయా? ఎక్కడుంటే ఏముంది రండి, మనం ఎక్కడున్నా ఎక్కేస్తాం అంతేనా. అండ్ ఇది వచ్చేసి రోలర్ కోస్టర్ అండి. ఇదైతే లాస్ట్ ఇయర్ ఎక్కాము. అదైతే ఇంత పెద్దగా ఏం అనిపించలేదు, అంత భయంగా ఏం లేదు, బట్ ఓకే. అండ్ అక్కడ చూసారా అవి చూడండి ఎలా తిరుగుతుందో డ్యాన్సింగ్. మొత్తం ఫుల్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతూనే ఉంది సర్కిల్ లాగా. అండ్ చిన్నపిల్లలు కూడా ఉన్నారండి బాబు దాంట్లోని. వామ్మో. అండ్ ఇటు వచ్చేసి స్నో జెట్ అంట. యాక్చువల్లీ ఇది మేము నిన్న ట్రై చేసాము. వామ్మో ఇది కూడా అలానే ఉందండి. స్టార్టింగ్ ఏంటో స్లోగా తిరిగింది అనుకున్నా, బట్ తర్వాత అయితే పిచ్చి పీక్స్కి ఎక్కించాడు 2 మినిట్స్. అదే 2 మినిట్స్ కంటిన్యూ అయ్యింది అనుకోండి, నేను ఇంకా పైకి రాను అనమాట. సో ఈ రైడ్ అయితే ఇలా ఉండింది. అండ్ ఇంకా చూసారా గేమ్స్, స్నాక్స్ ఇదంతా కామనే కదా మనకి. ఇండియాలో అయితే పకోడీలు, బజ్జీలు, పునుగులు. ఇక్కడ వచ్చేసి ఏమంటారు తాగడానికి అండ్ బోండాలు, అది కూడా స్వీట్ బోండాలు అలాంటివి. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ గేమ్స్. సో ఎటు చూసినా గేమ్స్ అండ్ రైడ్స్ ఉన్నాయి. అండ్ అంతే అండి. ఇంకా చూద్దాం ఇంకా ముందు ఇంకా ఎలాంటివి ఉన్నాయో. చూడండి టాయ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఉన్నాయి, పెద్ద పెద్ద టాయ్స్.
సో ఇది కొట్టడానికి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో సేమ్ మనం కొరియన్ సినిమా డ్రామాల్లో చూస్తాం కదా, సో అలాగే అనమాట. ఆ థ్రెడ్ని కొడితే మనకి టాయ్ వచ్చింది. సో తను ట్రై చేస్తూ ఉంది. చూడండి అసలు ఎంత పెద్ద టాయ్స్, ఇంతమంది ట్రై చేస్తున్నారు చూడండి అసలు. ఇది ఒక్కలే కాదు, ఇది కూడా ట్రై చేస్తున్నారు. సో చూడండి దాన్ని చూడండి ఎలా ట్రై అవ్వలేదు. సో చూడండి ఎంతమంది ట్రై చేస్తున్నారు, అందరి దగ్గర ఒక్కొక్క టాయ్. మినీ మౌస్. సో చూడండి అక్కడ ఎంతమంది ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ తీసుకుంటున్నా. హాయ్. సో మళ్ళీ తీసుకుంటున్నాను. సో ఎలా వస్తుందో ఏమో చూడాలి. ఈసారి నా లక్ బాగా వస్తే బాగున్నాను. చూద్దాం ఏమవుతుందో. Welke wil je? Deze? Ja. Alsjeblieft. థ్యాంక్ యూ. సో లెట్స్ ట్రై. ఈసారైనా వచ్చింది అనుకుంటున్నాను, చూడాలి ఏమవుతుందో ఏమో. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ వీడియోస్ చూడగానే? ఈ రైడ్స్ ఇవన్నీ అయితే పిచ్చ పీక్స్లో ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అండ్ బాగుంది కూడా. కొన్ని రైడ్స్ అయితే లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు అందరూ అంటే ఈక్వల్గా అందరికీ గేమ్స్ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో చూడాలి. అండ్ ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ పెడతారు, ఎవ్రీ ఇయర్ 1 వీక్ ఫుల్గా పెడతారనమాట. సో అది కూడా ఆగస్ట్ టైంలోనే, ఎందుకంటే ఈ టైంలో కొంచెం సమ్మర్ బాగుండిద్ది కదా ఇక్కడ. సో అందుకని ఈ టైంలో పెడతారనమాట. చూడండి ఒకసారి మీరే చూడొచ్చు అంతా కూడా రైడ్స్ అన్నీ కూడా. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నాకైతే బాగా అనిపించింది. సో చూసారా? ఓకే దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. బై బాయ్.